ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది సార్? అండ్ ఈ రోజు బంగారం తగ్గింది అన్నది మనం వింటూ ఉన్నాం కాబట్టి ఎంతవరకు తగ్గింది, అంటే ఈ ఫాల్ మూవ్మెంట్ తో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా బంగారం ధర ఇంకా తగ్గే అవకాశం ఉంటుందని? నిజంగా నా కళ్ళకి నమ్మకం కలగల. అంటే అఫ్కోర్స్ కళ్ళదాలు పెట్టుకుంటే క్లియర్గా అనిపిస్తుంది అని చెప్పేసి పెట్టుకుంటారు. ఈసారి నేను కళ్ళదాలు తీసి చూసినా కానీ నిజంగానే బంగారం పడిందన్న నమ్మకం నాకు అప్పటిదాకా రాలా. సో ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ గోల్డ్ ప్రతిసారి రూపాయి, 10 రూపాయలు, 11 రూపాయలు చాలు, ఇంకా దానికంటే ఎక్కువ నేను పడా అంటది. కానీ నిన్న రాత్రి ఏం జరిగిందంటే మీకు ఆల్రెడీ నేను చెప్తూ ఉన్నాను రెగ్యులర్గా 86,400 రఫ్లీ రౌండ్ ఫిగర్ అండ్ డౌన్ సైడ్లో 84,500 అని చెప్పా. కరెక్ట్గా నిన్న 86,360 అన్న హై ఒక 3 days బ్యాక్ క్రియేట్ చేసింది కదా. నిన్న హై అని తెలియదు అనుకుంటున్నారు, 86,360 దరిదాపుల్లోకి 86,358, 2 రూపాయలు తక్కువ. 360, 358 దాకా వెళ్ళేసి నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అయిపోయిందిరా బంగారం, ఇక పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇవాళ అని చెప్పి అప్పుడు మధ్యాహ్నం సాయంత్రం పూట 5 to 9 మధ్యలో ముహూర్తం పెట్టింది. అక్కడి నుంచి పడడం మొదలు పెడితే 86,200 చేంజ్ ఉంటుంది శ్రీష సాయంత్రం పూట. అక్కడి నుంచి ఒక్కటే ఫాల్ 84,600 వరకు నిన్నే వచ్చేసింది రాత్రికి. సో అవన్నీ చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ బంగారం బేరిష్ అయిందని మాత్రం సంబరాలు చేసుకోకండి, పండగ చేసుకోకండి. దొరికింది ఛాన్స్ బై చేసుకోండి అని చెప్తా. రికమెండేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎందుకంటే చాలామంది సార్ గోల్డ్ ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి అంటారు కదా. సో పడినప్పుడల్లా 1 గ్రాము కొంటారా, 10 గ్రాములు కొంటారా, 100 గ్రాములు కొంటారా, అది మీ ఇష్టం. బట్ కొనడం మాత్రము మీకు ఇష్టం ఉన్నప్పుడు పడినప్పుడే కొనమని చెప్తా. ఓకేనా? సో లెట్ మీ గివ్ యూ ఒక గుడ్ న్యూస్తో నేను స్టార్ట్ చేస్తాను ఈరోజు. ఎంత పడింది తెలుసా? 24 క్యారెట్ గోల్డ్ 109 రూపాయలు. అసలు ఎన్ని రోజులైందండి మనం ఈ ఫాల్ చూసి? అది కూడా నేను మీకు కింద చూపిస్తాను. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది శిరీష, చూసారా మీరు? 71 రూపాయలు, అది కూడా మీకు 12th ఫెబ్న పడింది. దాని తర్వాత మళ్ళీ 15th ఫెబ్ అంటే నిన్న. దట్ ఈస్ ద ఓన్లీ డే విచ్ ఇట్ హ్యాస్ ఫాల్ 109. సో మిగతా అన్ని రోజులు పెరుగుదల. ఒక 2 రోజులు మీకు ఫ్లాట్గా ఉండొచ్చు, బట్ అదర్వైజ్ గోల్డ్ హ్యాస్ బిన్ జస్ట్ రైజింగ్ అండ్ రైజింగ్. నా ఇప్పుడు చూసుకుంటే నిన్నటి ప్రైస్ 8,716 రూపీస్ 24 క్యారెట్ గోల్డ్, అండ్ ఈ రోజున 8601. అయితే ఒక బోనస్ గుడ్ న్యూస్ ఇస్తా. అదేంటంటే ఇప్పుడు మనం వీకెండ్లో ఉన్నాం శిరీష. వీకెండ్ అంటే సాటర్డే రోజున కాబట్టి సండే రోజు, సాటర్డే రోజు అవే రేట్స్ ఉంటాయి. సో మీరు హడావుడి చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇవాళ ఒక బిర్యానీ తినేసి మంచిగా సాయంత్రం పూట షాపింగ్కి వెళ్ళొచ్చు, లేదంటే రేపు మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు. సో మీకు 2 రోజులు ఇదే ఫాల్ ప్రైస్ ఉండబోతుంది. మళ్ళీ మండే రోజున prices will change. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు 22 క్యారెట్ గోల్డ్ 7990 నిన్న, ఇవాళ 7890, అంటే ఎగ్జాక్ట్లీ 100 రూపీస్. 100 రూపాయికి పత్తి అంటారు హిందీలో. సో 100 రూపీస్ నోట్ తగ్గింది. నా కమింగ్ టు 18 క్యారెట్ గోల్డ్, దట్ ఈస్ ఎస్టర్డే 6538 ఉండింది, అండ్ ఈ రోజున 6456. ఇట్ హస్ గాన్ డౌన్ బై 82 రూపీస్. 18 క్యారెట్ గోల్డ్ 80 రూపీస్ కంటే ఎక్కువగా పడిపోవడం అంటే నేను చెప్తున్నాను చాలా రేర్గా మనం ఈ ఫినామినా చూడడం మాత్రం. ఎందుకంటే 18 క్యారెట్ గోల్డ్ అంటే ప్రైస్ కూడా 6,000 రూపాయలు కదండి. మీకు 6,000 రూపాయలు అంటే 1% అంటే మీకు 60 రూపాయలు పడిపోవడమే చాలా గొప్ప విషయం. కానీ 1% కంటే ఎక్కువ పడింది మీకు. సో 6,000కి 60 రూపాయలు కాకుండా 80 రూపాయలు అంటే సమ్వేర్ అరౌండ్ అబౌట్ 1.1% మీకు పడినట్టు. సో ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు 2 రోజులు ఛాన్స్ ఉంది. సాటర్డే సండే షాపింగ్ చేసుకోండి, ఇదే ప్రైస్ అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది. మండే రోజున మళ్ళీ ప్రైసెస్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 84,500 ఒకవేళ దిగితే తిట్టుకోకండి, కింద ఇంకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ గోల్డ్ ఈజ్ నాట్ బేరిష్. మళ్ళీ చెప్తున్నాను, 83,000 వరకు వచ్చే అవకాశాలు మాత్రం ఎప్పుడు కనిపిస్తాయంటే 84,500 కింద ఫ్యూచర్స్ ఒకవేళ క్లోజింగ్ ఇస్తేనే. అది కూడా ఎన్ని రోజులు అంటున్నారు? కనీసం 3 days కంటిన్యూస్గా 84,500 కింద 3 రోజులు కంటిన్యూస్గా ఇస్తేనే మీరు 83,000 లేదా 81,000 వరకు చూసే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఉండదు. నాట్ అ రికమెండేషన్, జస్ట్ నా అవేర్నెస్. ఓకే, కమ్ 5 minutes ఇంటర్వెల్ ఉన్న ఒక్కొక్క సింగిల్ బార్ చార్ట్ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఫాల్ వాజ్ లైక్ రెటోరిక్ అనమాట. కంప్లీట్గా ఒక సునామీలాగా ఫాల్ అంటూ స్టార్ట్ అయిపోయింది. మీరందరూ అది చూసి బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మీకు పెడుతున్నాను. ఇది ఇంట్రాడే చార్ట్ శిరీష. ఇది యాక్చువల్గా చూసుకుంటే 14th ఫెబ్ హై అండి. ఇక్కడ నుంచి మనకి గోల్డ్ హ్యాస్ బిన్ క్రాషింగ్ డౌన్ నిన్న డే అంతా.
అసలు ఫాల్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది నిన్న అంటే 14th Feb మొన్న సాయంత్రము 5:20 ముహూర్తం పెట్టింది. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు కంప్లీట్గా నిన్న సాయంత్రం నుంచి పడిపోవడం మొదలు పెడితే 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీ అందరికీ చెప్తాను కదా ముహూర్తం ఉంటుందని, అక్కడ నుంచి ఫాల్ మొదలు పెడితే ఎక్కడ కూడా తిరిగి చూడకుండా గోల్డ్ హ్యాస్ బిన్ గోయింగ్ డౌన్ డ్రాస్టికలీ. నా ఇప్పుడు మండే రోజు ఏం కాబోతుంది అన్న విషయం మీకు ఇక్కడ డైలీ చార్ట్లో చూపిస్తాను. సో ఇందులో మీరు చూసుకుంటే ఈ పెద్ద క్రాష్ 86,358 చూసారా, నేను మీకు ఇందాక చెప్పాను జస్ట్ 2 రూపీస్ తక్కువ, అక్కడ నుంచి 84,600 వరకు వచ్చింది. 84,499 రూపీస్ మండే రోజున దిగితే యూ విల్ సీ అనదర్ 2,000 రూపీస్ ఫాల్ అనేది మండే రోజు చూస్తారు. అప్పటిదాకా మీకు గోల్డ్ పడే అవకాశాలు లేవు, ఆశ పెట్టుకోకండి. బట్ ఒకవేళ తక్కువ రేట్లో దొరికిందంటే మాత్రం మీ అర్జెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే కొద్దిగా కొనుక్కోమని చెప్తాను. లేదంటే 84,499 దిగిన తర్వాత కాల్ చేయండి, ఇమ్మీడియట్గా మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ ఇస్తాను. సో మరి ఎవరికైనా కూడా అప్పుల నుంచి బయటపడాలన్నా, గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, ఒక ఇన్వెస్ట్మెంట్ మా పిల్లల కోసమో లేదంటే మా తల్లిదండ్రుల కోసమో, లేదు అంటే మా రిటైర్మెంట్ వచ్చేసరికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి, మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మంత్. నాకు ఫిబ్రవరి నెల అంటే చాలా ఇష్టం, నాట్ బికాస్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే. నాకు ఎందుకు ఇష్టం అంటే ఈ నెలలో మీకు 28 రోజులే ఉంటాయి. సో 29వ రోజు అంటే మీకు లీప్ ఇయర్లో ఉంటుంది జనరల్గా. అయితే 28 డేస్ ఉన్న మంత్ని మీరు మళ్ళీ మొత్తం సంవత్సరంలో 11 నెలల వరకు ఆర్ నెక్స్ట్ 12 నెలల వరకు మీరు చూడరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 23rd రాబోయే సండే రోజున వీ హ్యావ్ అ వెరీ ఫ్లెక్సిబుల్ కైండ్ ఆఫ్ ఒక మంచి మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఇది స్పెషల్గా ఆన్లైన్లో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆన్లైన్లో ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఆఫ్లైన్లో కూడా మనకి ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఎస్, ఆఫ్లైన్లో నేనే పర్సనల్గా కలిసి, అది ఈవెన్ సింగిల్ పర్సన్ అయినా సరే ఎవరున్నా కానివ్వండి, నేను సింగిల్ పర్సన్ని కూడా పర్సనల్గా నేను కోచింగ్ ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, డేట్ మార్క్ చేసుకోండి క్యాలెండర్ని, 23rd February. ఆ రోజున మార్నింగ్ ఉంటుంది క్లాస్. ఎందుకంటే ఉన్న అప్పులు కానివ్వండి, దాంతోపాటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వచ్చింది కాబట్టి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ప్రకారంగా మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు, ఎన్ని కైండ్ ఆఫ్ అప్పులు చేసినా కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ ట్యాక్సేషన్ బెనిఫిట్ మీరు తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటే మళ్ళీ రీలోన్ అంటే బీటీ చాలామంది చేస్తారన్నమాట, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. నాకు ఒక 10 EMIs ఉన్నాయి సార్, అవన్నీ కలుపుకొని నాకు ఒక లోన్ ఇప్పియండి, ఇమ్మీడియట్గా నేను ఆ లోన్ని తీసుకొని నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే అక్కడ దాదాపు ₹1,00,000 మీరు 10 EMIకి పే చేస్తే ఇక్కడ మీకు 60 లేదా 70,000 రూపీస్లో ఒక EMIతో మీరు మిగతా డబ్బుతో హ్యాపీగా ఉండొచ్చు. సో ఇలాంటి ప్లాన్స్, ఆ ట్రిక్స్ కానివ్వండి, క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి, డాక్యుమెంటేషన్ అనేది KYC నామ్స్ ఎలా తెలుసుకోవాలి, దాంతోపాటే పెట్టుబడి స్పెషల్లీ కమింగ్ టు గోల్డ్ విషయానికి. గోల్డ్ మనం పడే ముందు నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా అలా చెప్పగలుగుతారు, ఎందుకంటే నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ నాలెడ్జ్ అంతటి కోసము అండ్ పెట్టుబడి కోసము ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తాను శిరీష. లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి, దాని తర్వాత రిజిస్టర్ చేసుకోండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.